శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సకల ప్రకృతి మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉన్నారు. అంతలో వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ సముద్రము ఆ దోణిలో ఉన్నట్టుండి తుఫాను చెలరేగింది. ఆ దోణె అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించుము అని వాళ్ళు మొదలుపెట్టుకున్నారు. ఎప్పుడైతే వారు ఎక్కి ఆ దోణిలో మునిగిపోతుందని కంగారు పడుతున్నారో వెంటనే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సృష్టి మీద, ఆ ప్రకృతి మీద తన కొరడాను జులిపించినట్టుగా ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అవును, సకల సృష్టి నోటి మాట చేత సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు తుఫానుతో మాట్లాడగా గాలి సద్దమణిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మీరు నమ్మాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు ఏమాత్రం కూడా కలవరపడకూడదు ప్రియులారా. నీ చిన్న దోణిలో తుఫానులు వస్తాయి, అలలు వస్తాయి, నీ ఊహించినటువంటి పరిస్థితులు నేను తరుముతూ ఉంటాయి ప్రియులారా. అయితే దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి మాట మరిచిపోవద్దు, కలవరపడవద్దు. అవును, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ వ్యాపారాలలో లాభం రప్పిస్తానని నా ప్రభు సెలవిస్తున్నాడు. ఉద్యోగాలలో వృద్ధి కలుగు చేసేలాగా మంచి ఇంక్రిమెంట్లో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ పిల్లల చదువుల కోసమై ఇదిగో నేను ఎలా పిల్లలు ఫీజు కట్టుకోవాలి అని కలవరపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, సర్వ సంపదలు దేవుని దగ్గర గుప్తమై ఉన్నాయి ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానమునకు మూలము అని వాక్యం అంటోంది కదా. ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా, అంటే ముందున్నటువంటి మీ పిల్లల యొక్క చదువులు ఏ విషయంలో చదివించాలి, దేంట్లో మేము వాళ్ళని నడిపించాలి అని కలవరపడాల్సినటువంటి అవసరమే లేదు. అవును, మరి కొంతమంది యవనస్తులు అదిగో నేను వాక్యం చదువుతున్నాను, ఈ చదువులు పూర్తయిన తర్వాత నేను ఏ కోర్స్ తీసుకోవాలి అన్నటువంటి అయోమయ పరిస్థితిలో కూడా ఉన్నారు. ఆ అయోమయ పరిస్థితి కూడా నీకు వద్దు. దేవుని వాక్యం ఈరోజు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. ఏంటంటే సర్వాధికారి అయిన దేవుణ్ణి నువ్వు సేవిస్తే సర్వాధికారం కలిగిన దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆ ప్రభువు నీ హృదయంలో చేర్చుకుంటే చాలు, ఆయన చెప్పినట్టు నీ వింటే చాలు, మహా అద్భుతాలు నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా శిష్యులు తండ్రి మీరు ఉన్నటువంటి దోణిలో ఉండగానే తుఫాను చెలరేగినప్పుడు తుఫాను గద్దించి గాలిని గద్దించి నెమ్మదిని సమకూర్చారు. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు అనేకమైనటువంటి తుఫాన్లకు గురవుతున్నారు నాయన. కుటుంబ వ్యవస్థ నడిపించలేకపోతున్నారు నాయన. ఖచ్చితంగా ఈ మాటల చేత వారు ధైర్యం పంచుకొని ముందుకు తండ్రి మీరు ఉన్నారన్నటువంటి ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.